నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను అందరికీ నమస్తే. 2024 ఎలక్షన్లో భాగంగా మా గుంతకల్ నియోజకవర్గంలో ఈరోజు గుత్తిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వెంకటరామరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ చేయడం జరిగింది. ఇది ఒక విజయోత్సవ ర్యాలీగా జరిగింది. ప్రజలు చాలా నీరాజనంగా చేశారు. ముఖ్యంగా మహిళలు మా పార్టీకి చాలా సపోర్టుగా ఉన్నారు. గత 5 నెలల్లో చూసుకున్నామంటే కరోనా టైంలో కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన రాష్ట్రాన్ని కుటుంబంగా కాపాడుకున్నారు. ఒక మేనిఫెస్టోని, వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టోని జగనన్న గారు ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా, ఒక భగవద్గీత లాగా భావించి చెప్పినవి చెప్పకూడనివి కూడా ప్రజల కోసము, ప్రజల ప్రభుత్వమే అని భాగంగా ఈరోజు ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. మరియు ఇప్పుడు 2024 మేనిఫెస్టోను చూసుకున్నామంటే ప్రతి కింద స్థాయి సామాజిక వర్గంలో ప్రతి ఒక్క వర్గాన్ని దగ్గర నుంచి అన్ని వర్గాల వారికి కూడా మరొకసారిగా పథకాలు, సంక్షేమ వారధిగా ఆయన పథకాలు అందించడం జరిగింది. ముఖ్యంగా అవ్వాదాతలకైతేనేమి, అక్క చెల్లెమ్మలకైనా ఇచ్చేటువంటి ఈ పెన్షన్ విధానము 3,000 నుంచి దాదాపుగా 4 విడతలు 3,500 వరకు పెంపే కార్యక్రమం ఎంతో ఉన్నతమైనది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేదు ఈ పెన్షన్ విధానము. అంతేకాకుండా రైతులకు కూడా చాలా మేలు జరిగినటువంటి మేనిఫెస్టో. కాబట్టి మరొక్కసారిగా ప్రజలందరికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రాజన్న రాజ్యంగా, ఒక స్వర్ణ యుగంగా చేసుకోవాలంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అఖండ మెజార్టీ మనం గెలిపించుకోవాలి. 175 స్థానాలకు 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీ గెలిపించుకోవాలని ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను. అందులో భాగంగా ముఖ్యంగా మా గుంతకల్ నియోజకవర్గంలో గత 15 ఏళ్ల నుంచి శ్రీ వై వెంకటరామరెడ్డి అన్న గారు ప్రతిపక్షంలో అయితేనేమి, మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండే అధికార పక్షంలో లేమి, ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజల యొక్క సమస్యను తెలుసుకుంటూ గడప గడపకు వెళ్లి వాళ్ళ సమస్యను తెలుసుకొని అన్నా అంటే అర్ధరాత్రినే కూడా తన ఇంటి తలుపులను తెరిచి ఈరోజు ప్రజలకు భరోసా ఇచ్చే ఒక ముఖ్యమైనటువంటి ఒక నాయకుడిగా ఎదిగినాడు. కానీ ఎక్కడో పల్లె పక్కన నియోజకవర్గంలో నుంచి ఇక్కడికి వచ్చి మేము ఆలూరు నియోజకవర్గంలో 2 సార్లు గెలిచాము అని చెప్పుకుంటున్నారే గాని అక్కడ కూడా జగనన్న యొక్క బొమ్మను పెట్టుకుని గెలిచినారనేది కూడా మీరు మర్చిపోయారు. కానీ మీరెన్ని బెదిరింపు చెల్లినా ఇక్కడ వై వెంకటరామరెడ్డి అన్న గారు అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా మళ్ళీ 2024 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందుతారు. గత మెజార్టీ కన్నా ఇప్పుడు డబల్ గా 1,00,000 మెజార్టీతో అన్నగారిని మేము గెలిపించుకొని తీరుతాము. ఎందుకంటే మేము ఈ ఎన్నికల ప్రచారంలోని గుంతకల్లు, పామిడి, గుత్తిలో కూడా ప్రతి చోట వెళ్తుంటే ప్రజల మధ్య మాకు ఈ సంక్షేమ పథకాలు అందాయి. ఖచ్చితంగా జగనన్నని సీఎం చేసుకుంటాం, వెంకటరామరెడ్డిని ఎమ్మెల్యే చేసుకుంటాం, శంకర్ నారాయణ గారిని ఎంపీగా చేసుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి మేము ప్రజలకు మంచి చేశాము కాబట్టి మేము ఓటు అడిగే హక్కు కూడా మాకే ఉన్నది. ప్రజలు మరీ తిరిగి బ్రహ్మరథం పట్టే అవకాశాలు మాకే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా జగనన్న హయాంలో ప్రతి ఒక్క కులం, మత భేదం అనే పార్టీ భేదాలని లేకోకుండా ప్రతి అందరికీ కూడా సంక్షేమ పథకాలు మేము అందరికీ అందించాము. ఈ గుంతకల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ అవినీతి లేకోకుండా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ఇక్కడ అభివృద్ధి జరగలే అంటున్నారు. గుంతకల్లో వైవేర్ క్యాంటీన్ అయితేనేమి, వైవేర్ అంబులెన్స్ అయితేనేమి, డయాలసిస్ అయితేనేమి, మరియు రక్తనిధిని అయితేనేమి, ఇలాంటి చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి. కళ్ళ ముందరే కట్టిగా మాకు అభివృద్ధి జరుగుతున్నది. ఇంకా అభివృద్ధి జరగలేదంటే ఇంకా మీ విజ్ఞతకి మేము వదిలేస్తున్నాము. కాబట్టి ప్రజల్లో మేము ఉన్నాము. ఖచ్చితంగా వెంకటరామరెడ్డి అత్యధిక మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటాము. మరియు శంకర్ నారాయణ గారిని ఎంపీగా కూడా మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్క ఓటరు, అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్మలకి, అవ్వాతాతలకి ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఏమంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఫ్యాన్ గుర్తుకు ఎంపీకి ఒక ఓటు, ఎమ్మెల్యే గారికి ఒక ఓటు వేసి అఖండ మెజార్టీని అందరినీ గెలిపించుకోవాలని, ముఖ్యంగా
మా గుంతకల్ నియోజకవర్గంలో వై వెంకటరమణ అన్న గారికి మరియు ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి శంకరనారాయణ అన్న గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రార్థించుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. నమస్కారములు.